భాగవతంలో ధారణా మార్గం ఉంది. ఆ ధారణా మార్గంలో దేని మీద చేయమంటాడంటే శుక మహర్షి ధారణ ముందు ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపం కదా, ఆయన విశ్వరూపుడు, ఆయనకు 1000 తలలు 1000 కాళ్ళు 1000 చేతులు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతన ఉంది కదా, ఆ రూపం విశ్వరూపాన్ని తీసుకొని ధారణ చేయమంటాడు. నేను విశ్వరూపాన్ని ధారణ చేయడం కష్టం కాబట్టి ఇంకేదన్నా సులభ మార్గం చెప్పమని పరీక్షని మహారాజ్ అడిగితే అప్పుడు ఏమంటాడంటే అదే విశ్వరూపము మహావిష్ణువుగా అయింది. విష్ణుమూర్తికి 4 గద, చతుర్భుజం, శంఖచక్రము, గదా పద్మము, వనమాల ధరించి నువ్వు 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతులు 2 కాళ్ళు తల ఉంది. నువ్వు విష్ణుమూర్తిని ధ్యానం చేయి. మనకేమో ఒకటే తల 2 చేతులు 2 కాళ్ళే అలవాటు ఉన్నాయి. మరి ఈ 4 చేతులు ఎట్లా సాధ్యం? దీన్ని మనం కష్టం కదా అంటే అదే విష్ణుమూర్తి కృష్ణునిగా అవతరించాడు కదా, ఆయనకు నీలాగే 2 చేతులు 2 కాళ్ళు ఒకటే తల ఉంది కనుక నువ్వు కృష్ణుని ధారణ చేస్తే నీకు విశ్వరూపాన్ని ధారణ చేసినంత ఫలితం వస్తుంది కనుక కృష్ణుని ధారణ చేయమంటాడు. అంటే ఇది ధ్యానంలో చేసే ప్రయత్నం. ఒక కృష్ణుని మీద మనం ఏకాగ్రంగా చిత్తం పెట్టి మనసులో నిలుపుకోవడాన్ని ధ్యానం అంటాం. ఇది సగుణ ధ్యానం.